సార్ అసలు జనాల్లో సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ లేదా ఐపీఎస్ అంటే ఎందుకంత పిచ్చి? అదొక అబ్సెషన్ లా ఉంటుంది సార్. ఎందుకది? ప్రభుత్వోద్యోగం అంటే చాలా గొప్పది, చాలా ఉన్నతమైన స్థానము. ఆ వ్యక్తి, ఆ కుటుంబం ఇక సమాజంలో చాలా ఉన్నతానికి ఎదిగిపోయారని మన భావన బలంగా ఉంది. అందుకనే తల్లిదండ్రుల నుంచి కానీ ఆ పిల్లల మనస్సులో కానీ బలమైన ఒత్తిడి, ఆకాంక్ష. ఇప్పటికి కూడా జిల్లా కలెక్టర్ అనగానే ఒక అద్భుతంగా ఊహించుకుని ఒక అపారమైనటువంటి హీరోయిజం ఆపాదించి అంతకు మించిన గొప్పది లేదనే భావం మన సమాజంలో బలంగా నాటుకున్నారు. వచ్చిన తర్వాత నిరాశపడుతున్నారు. అద్భుతమైన అవకాశం ఉంటుంది. మనం రాజులు మహారాజులు. ఎవడు రాజు అయ్యా? మహారాజు? ప్రధానమంత్రి రాజు అనుకుంటున్నావా? ముఖ్యమంత్రి రాజు అనుకుంటున్నావా? అలా అనుకుంటే ఆయన మూర్ఖుడు, అలా అనుకుంటే మనం మూర్ఖులం. వీళ్ళు సేవకులు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మన జవాబుదారీగా మనకున్న పరిమితి ఉన్న వాళ్ళకి సరైన పనులు చేయాలి. ఎవరు దేశానికి మంచి చేయడం కోసం మీరు వచ్చామనుకుంటున్నారో చివరికి చాలా మంది దేశానికి ద్రోహులుగా తయారైనారు. సమర్థుల్ని కొన్ని సందర్భాలు అవమానిస్తున్నారు. పనికి మాలిన వాళ్ళకి పెద్ద పెట్ట వేస్తున్నారు. కాళ్ళు పట్టుకున్న వాళ్ళని ఇప్పుడు ఎత్తిన పెట్టుకుంటున్నారు. కొందరు ఐఏఎస్ ఐపీఎస్ ఎక్కువ, ఐఏఎస్ ఎక్కువ, ఒకళ్ళ మీద ఒకళ్ళు అహంకారంతో. అరే, ప్రజలు మీకు బాధ్యత కడితే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రజల కోసం నమ్మకగా పనిచేయకుండా నువ్వు ఎక్కువ నేను ఎక్కువ అని చెప్పని తగాదలాడతావా? ఎంత సిగ్గుచేటది ప్రజాస్వామ్యంలో. 10 ఏళ్లు గడిచిన తర్వాత ఐఏఎస్ అధికారుల్లో చేరినప్పుడు అందరూ కూడా సమర్థులుగా కనిపించినా కూడా నిజాయితీ, సామర్థ్యము, చిత్తశుద్ధి, సంకల్పము, ఈ 3 ప్రమాణాలతో చూస్తే ఏ రంగంలో అయినా సరే వీళ్ళ వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయని భావించగల వాళ్ళు 100కి 10 మంది కూడా ఉంటారు. కొంతమంది సివిల్ సర్వెంట్స్ని కనుక చూసినట్లయితే వాళ్ళు పెట్టే పోస్టులు కూడా ఎట్లా ఉంటాయి అంటే కింద డిఎం అనే కార్ కానీ గన్నలతో కానీ అంటే ఫ్లాంట్ చేస్తున్నారు సార్. వాళ్ళు సర్వీసెస్లో ఉన్నారని మర్చిపోయి ఇచ్చేస్తున్నారు. దీనివల్ల చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. ఇది ఎక్కడి వరకు వెళ్తుంది సార్? ఎందుకంటే యూత్ని ఇది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఒక పేద దేశంలో మన డబ్బులతో ఖరీదైన కారులో తిరగడం కోసం సివిల్ సర్వీసెస్, వెనక ముందు పోలీసుల్ని ఎస్కాట్ని పెట్టుకోవడం కోసం, కారుకి లైట్ పెట్టుకోవడం కోసం సివిల్ సర్వీసెస్ అన్న భావన మన యువతలో ఉన్నట్టయితే, అలాంటి భావాన్ని సివిల్ సర్వీస్ ప్రచారం చేస్తే ఇంతకంటే దేశానికి ద్రోహం జరిగేది మరొకటి లేదు. మీరు బయట కనుక ఇదే కష్టపడినట్టయితే ఈ తెలివితేటలతో హాయిగా గౌరవంగా సంపాదించుకోవచ్చు. నిజాయితీగా ప్రభుత్వంలో మీకు సంపాదన ఉండదు, విశృంఖల అధికారం ఉండదు, అవకాశం ఉంటుంది. ప్రజాధనాన్ని ప్రజల కోసం వినియోగించడానికి, మీకున్న అధికారాన్ని ప్రజల కోసం వినియోగించడానికి అవకాశం ఉంటుంది. అందుకు మీకు తప్పనుంటే ప్రయత్నం చేయండి తప్ప గ్లామర్ కోసం, డబ్బుల కోసం వద్దు. అక్కడికి వెళ్ళాక ఒళ్ళు దగ్గర పెట్టి పనిచేయండి. మీరు రాజులు కాదు. ఆత్మగౌరవం ఉంచుకోండి, అహంకారం కాదు.